నమస్తే. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఎగ్జామ్ అంటే పరీక్షలు జేఎన్టీహెచ్ పరిధిలో కానీ ఆటోనమస్ బాడీ పరిధిలో కానీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లకి రెమ్యునరేషన్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి ఫిర్యాదులు అందుతున్నాయి. అంటే రెమ్యునరేషన్ దాదాపు జేఎన్టీహెచ్ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకు ఒక ఎగ్జామ్ 3 గంటలు ఉంటుంది. 3 గంటల ఎగ్జామ్కి 100 రూపాయల చొప్పున ఇన్విజిలేటర్కి రెమ్యునరేషన్ ఇస్తారు. మరి అది ఇవ్వడం లేదు, కొన్ని సంవత్సరాలుగా ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆటోనమస్ కాలేజీలు అయిన తర్వాత ఇస్తారా అంటే అక్కడ కూడా ఆటోనమస్ కాలేజీలో కూడా ఇవ్వడం లేదు. అదే కాకుండా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అంటే ల్యాబ్ ఎగ్జామ్స్ ఏవైతే అవుతాయో ఎక్స్టర్నల్కి ఇంటర్నల్కి ఇద్దరికి డబ్బులు కట్టించాల్సినటువంటి అవసరం. అక్కడ ఎక్స్టర్నల్కి ఇస్తున్నారు కానీ ఇంటర్నల్కి ఇవ్వడం లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చిన్న వాళ్ళు 3 గంటలు పనిచేసి 3 గంటలు నిలబడి పనిచేసినటువంటి ఉద్యోగులకు కనీస 100 రూపాయలు కూడా ఇవ్వకుండా ఇచ్చిన జీతమే సరిపోతుంది మీకు, ఆ ఇచ్చే జీతం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని కాలేజీలు అయితే జీతం ఇచ్చినప్పటికీ ఈ 100 రూపాయలు కూడా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి ఆలోచించండి. ఈ ఒక్క విషయంలో ఏదైనా అధ్యాపకులకు చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉంటుందో అది తప్పనిసరిగా చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు పనిచేస్తున్నటువంటి వారి పనికి మాత్రమే మనం చెల్లిస్తున్నటువంటి డబ్బులు మనం ఎంత ఇస్తున్నామండి? 3 గంటలు పనిచేసి 100 రూపాయలు దేనికి వస్తాయండి? 100 రూపాయలు 3 గంటలు కూర్చోకుండా నిలబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. మరి దానికి మనం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే ఏంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దయచేసి ఆలోచించండి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రధానమైనటువంటి సమస్య జీతాల సమస్య. జీతాలు కొన్ని కాలేజీలో అయితే జీతాలు 2 నుంచి 5 నెలలు ఇవ్వటం లేదని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి ఫిర్యాదు అంటే జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం దేనికోసం, దేనికి సాంకేతం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఆలోచించి వారికి జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.